ఏదన్నా ఎవ్రీ ఇయర్ వచ్చేవాడు స్టే చేసేవాడు అన్నట్లు ఉంటుంది. బట్ చివరికి ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి వస్తాడు. నాకు ఎప్పుడు కొద్దిగా అది ఎందుకు అని అడిగినప్పుడు అడిగి అడక్క ముందే చేస్తున్న వాళ్ళ సంగతం అది ఎందుకని అడగదు? ఎందుకు చేయాలి? ఆయన కూడా 7 సంవత్సరాలకి చేయొచ్చుగా. ఎందుకు చేశాడు? ఇది చేయటం చేతనైన వాడు అది ఎందుకు చేయటం లేదని అంటే దానికి ఒక రీజన్ ఏదో ఉంటుంది. మనకి తెలియనివి ఎన్నో ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకరు గుర్తుపెట్టుకుని బాబా ఎందుకు చేశాడు అని ఆలోచించడం కరెక్ట్ కాదు. మీకు తెలియదు, ఎందుకంటే బాబానే చెప్పాడు అమ్మా నా చర్యలు అగోచరాలు అనూహ్యాలు అన్నాడు, అగమ్యాలు అన్నాడు. ఆయన ఒక పక్కన నా చర్యలు అగమ్యాలను చెప్తుంటే నువ్వు ఎందుకు చేసావు బాబా ఆలోచన అర్థం ఏంటి? నాకు తెలిసిన ఒకే ఒక దానికి ఆలోచించవచ్చు, ప్రేమతో చేస్తాడు. ఎందుకు చేస్తాడైనా ఏదైనా సరే మన మీద ప్రేమతో చేస్తాడు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకు అనే దానికి ఒకటే ప్రశ్న, ప్రేమతో. ఇక మిగతా మన ఎక్స్ప్లోరేషన్ అంతా ఏమి చేశాడు అంతే. Try to think what Baba has done, not why Baba has done. Why? Because you do not know. Because Baba himself said, my actions are inscrutable. When he himself is saying that his actions are inscrutable, is there any fun in trying to know why he did it? If at all that we want to know something, one thing is very clear, that he does all things out of love. Why he does these things? Because he loves you. Why he loves you? Because his experience is that you are a part of him. Even the so-called negative experience Everything. also is out of love. Negative to what? Our understanding. To him, to the whole, what is negative? Nothing is negative to him. To the whole, nothing is negative and positive. So he does everything out of love. That is the motive. So the next task of our exploration is what he has done. చెప్పారు ఎందుకు వేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో మునిగిన వాళ్ళకి జ్ఞాన రత్నాలు లభిస్తాయి. దేంట్లో మునిగితే? లీలామృతంలో మునిగితే. నేను ఎందుకు చేస్తున్నానో ఆ ముందు ఒక మాట అని అన్నాడు ఆయన, నా చర్యలు అగమ్యాలు, నా లీలా సముద్రంలో ఎవరైతే మునుగుతారో వాళ్ళకి రత్నాలు లభిస్తాయి అని అన్నాడు. నేను అందుకనే ఉన్నాను వాట్ హీ హాస్ డన్, అది మన ఎక్స్ప్లెనేషన్ అన్న. అది బాబా చెప్పింది, దాంట్లో మునగండి, రత్నాలు లభిస్తాయి, జ్ఞానరత్నాలు. ఎందుకు చేసావని అడిగితే బాబా నేను చెప్పాడు, నేను చెప్పలేను, నా చర్యలు ఘోర అగమ్యాలు అన్నాడు. ఆ సెంటెన్స్ చెప్పే ముందే అన్నాడు అన్నమాట, ఎందుకు కాదు ఏమిటి. ఆయన లీలలంతా ఏమిటి, దేనికన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. మన వైపు నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి. మనకు ఒకటే అర్థమయ్యేది, ఒకటే అర్థం అవుతుంది క్లియర్ కట్. ఆయన ప్రేమతో చేస్తాడు. ఎందుకు మన మీద ప్రేమ? ఆయనకంటే భిన్నంగా మనకు అనిపించాం. మన వల్ల మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఆయన అనుభవంలో మనమందరం ఆయనలో భాగాలు కాబట్టి ప్రేమిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఆయన దృష్టి నుంచి మనల్ని ప్రేమించడం ఏమి ఉండదు, ఎందుకంటే ఆయనకు మనం అంటే వేరుగా లేరు కనుక ఆయన ప్రేమించుకుంటాడు అంతే. అందుకనే బాబా అన్నారు, నువ్వు వేరు నేను వేరు అనుకుంటాం, అది అబద్ధం. ఆ మధ్యలో అడ్డుగోడని తెలిపిస్తే నీకే తెలుస్తుంది, నువ్వే నేను నేనే, ఇంతకు డిఫరెన్స్ లేదు. ఆయన ఆ అనుభవంలో ఉన్నాడు. ఆయన మన మీద ప్రేమ చూపించడం ఏం లేదు, ఆయన మీద ఆయన ప్రేమ చూసుకుని మనలాగనే. ఆయన మనకుండే మనం ఇంత, ఆయనకుండే మనం అంత. అడ్డుగోడను తొలగించుకోవడం అంటే మన అండర్స్టాండింగ్